వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే మనం ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 125 పవర్ 27 పవర్ 2x పవర్ -1 5 ఇచ్చారు. సో ఇందులో నుంచి మనం x వాల్యూ కనుక్కోవాలి. సో సింపుల్గా ఈజీగా ఎలా సాల్వ్ చేస్తానో చూసేయండి. సొల్యూషన్ ఫస్ట్ అయితే ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకుంటా. 125 పవర్ 27 పవర్ 2x పవర్ -1 5. సో ఈ 125ని నేను 5 క్యూబ్ లాగా రాసుకుంటా. అప్పుడేమవుతుంది 5 క్యూబ్ హోల్ పవర్ 27 పవర్ 2x పవర్ -1 5. సో ఇక్కడ ఒక చిన్న ఫార్ములా యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏ పవర్ m హోల్ పవర్ n ఉన్నప్పుడు ఏ పవర్ m ఇంటూ n చేయొచ్చు. సో ఎల్హెచ్ఎస్లో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 5 పవర్ 3 ఇంటూ 27 పవర్ 2x పవర్ -1 5. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కంపేర్ చేస్తే మనకి బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేస్తా. ఇక్కడ ఏం పవర్ లేదంటే పవర్ 1 అనే అర్థం. సో పవర్స్ని ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది 3 ఇంటూ 27 పవర్ 2x పవర్ -1 1. సో ఈ 3ని ఆర్హెచ్ఎస్కి పంపిస్తా. అప్పుడు ఏమవుతుంది 27 పవర్ 2x పవర్ -1 1/3. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను 27ని 3 క్యూబ్ లాగా రాసుకుంటా. సో 3 క్యూబ్ హోల్ పవర్ 2x పవర్ -1 1/3. సో ఇందాక యూజ్ చేసిన ఫార్ములానే సేమ్ యూజ్ చేస్తే మనకేమొస్తుంది 3 పవర్ 3 ఇంటూ 2x పవర్ -1 1/3ని మనం 3 పవర్ -1 లాగా కూడా రాసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని నేను ఈక్వేట్ చేస్తా. అప్పుడేమవుతుంది 3 ఇంటూ 2x పవర్ -1 అవుతుంది. సో ఈ 3ని మళ్ళీ ఆర్హెచ్ఎస్కి పంపిస్తే ఏమవుతుంది 2x పవర్ -1 -1/3. సో ఇప్పుడేమవుతుంది 2 ఇంటూ x పవర్ -1 అంటే 1/x కదా. సో 1/x -1/3. సో 2/x -1/3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి 6 -x. సో x ఏమవుతుంది -6. సో ఆన్సర్ వచ్చేసి x -6 అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.